హాయ్ బాబాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, మీరు ఎవరైనా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? నిన్న నేను ఒక కొత్త పర్సన్ని కలిసా. మీకు అన్ని నిజాలు చెప్తా, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. ముందుగా అయితే రోజు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా కూడా చూడండి, ఒక చోట ఆగి మీకోసమే స్పెషల్గా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అయితే చాలా అంటే చాలా బెస్ట్. ఇక్కడ ఇంటర్నల్గా బిజినెస్ పెట్టడం కంటే దానికి వచ్చేసి మీకు 15 నుంచి 30,000 దిరామ్స్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఆ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఎలా చేసుకోవాలంటే, మీరు ఏదైనా సరే ఇండియా నుంచి రైస్ బిజినెస్ అయితే చాలా బాగుంది నేను ఒకటి చూసిన దాంట్లో, లేకపోతే ఆనియన్స్ కానీ. అది ఎలా అంటే, మీరు ఏం చేయాలి అంటే, అక్కడ ఎక్కడో గుజరాత్ దగ్గర ఒక పోర్ట్ ఉందంట, అక్కడి నుంచి ఇక్కడికి వేసుకున్నట్టయితే వితిన్ 4 డేస్లో ఇక్కడికి మనకు వచ్చేస్తుందని నేను విన్నాను. ఒక 1 lakh కట్టుకోవాలన్నమాట. 22,000 కేజెస్ లిమిట్ అయితే ఉంటుంది ఒక కంటైనర్కి వచ్చేసి. ఈ విధంగా 1 lakh కట్టుకోవాలి. అక్కడి నుంచి మనకి లోకల్గా ఉన్న లాజిస్టిక్స్ వచ్చేసి మనకి మన వేర్ హౌస్ దగ్గరికి వస్తాయి. ఇక్కడ ఫ్రీ జోన్, మెయిన్ ల్యాండ్ అని ఉంటాయి. మీరు ఫ్రీ జోన్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది, మెయిన్ ల్యాండ్లో తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు మీ బిజినెస్ పెట్టుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీకు బిజినెస్ పరంగా ఏమైనా సలహా సహకారాలు కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు, పింగ్ చేయండి, కామెంట్లో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ బాబాయ్స్. సైనింగ్ ఆఫ్. ఇట్స్ బాబాయ్ ఇన్ దుబాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.